రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న 21 స్థానాల గెలుపుకు కాపు బలిజ సంక్షేమ సేన కృషి చేయాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాబట్టాలో వాటికి తీసుకోవాల్సిన చర్యలలో ఇవన్నీ కూడా మొత్తం కూడా మాట్లాడారు. కొన్ని తీర్మానాలు కూడా చేస్తున్నాయి. దీంట్లో రాజకీయ తీర్మానం కూడా ముఖ్య తీర్మానం. సేవా కార్యక్రమాల మీద తులసి రామచంద్ర ప్రభు గారు వారి యొక్క సహకారాన్ని సంక్షేమ సేవ పూర్తిగా ఉపయోగించుకోవాలని వారు ఇచ్చే సహాయం తీసుకుని విద్యలో కాపులో వెనుబడి ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సహకారం అందించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక తీర్మానం అయితే, రెండోది కింద కొన్ని చర్యలు కూడా తీసుకోవాలని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఉच्च మిషన్లో ట్రైనింగ్ ఇప్పించడం, పేదలు కాపులో ఉండేటువంటి పేద మహిళలకి వారికి ఉచితంగా ఉच्च మిషన్ పంపిణీ చేయడం, అలాగే సాంస్కృతికంగా అంటే ఈ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక మంది అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా బాగుపడడానికి అనేక అవకాశాలు ఈ రోజుల్లో ఉన్నాయి. యాక్టింగ్ అనండి, దాంట్లో ఫోటోగ్రఫీ అనండి, ఇలాంటి అనేక టెక్నికల్ ఇష్యూస్లో అన్నింటిలో కూడా ట్రైనింగ్ ఇప్పించగలిగితే, అంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేసి కాపుల్లో ఉత్సాహం ఉన్నటువంటి యువకులు అందరికీ కూడా అటువంటి ట్రైనింగ్ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేయాలనేటువంటి కూడా ఈవేళ వచ్చినటువంటి ప్రతిపాదన ఒకటి.